Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. నేను మీ దివ్యశ్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య, మనం మన ఆడియన్స్ కి, మన వ్యూవర్స్ కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం కదా. సో థ్యాంక్స్ చెప్పేద్దాం. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగు వన్ మీద నమ్మకం ఉంచి లాస్ట్ ఇయర్ మేము వచ్చి ఇక్కడ వీడియో చేసాము. ఆ తర్వాత చాలా మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారని మాకు తెలిసింది. అందుకనే మీరు మా మీద నమ్మకం ఉంచి జాయిన్ చేసినప్పుడు మేము ఎలా వదిలేస్తాను చెప్పండి. పిల్లల్ని ఎలా ఉన్నారు, ఏంటి, ఈ అకాడమిక్ ఇయర్లో ఏమైనా కొత్త కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారా తెలుసుకుందామని మేము వచ్చాం. సో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఈ యూనివర్సిటీకి వచ్చాను. నాకైతే ఈ ఎన్విరాన్మెంట్ కానీ అండ్ ఫస్ట్ ఇక్కడికి రాగానేక స్టూడెంట్స్ కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. మనం కొన్ని కాలేజెస్లో చూస్తాము గేట్ దగ్గర సెక్యూరిటీ ఉండరు, లేకపోతే స్టూడెంట్స్ని వదిలేస్తారు. బట్ ఇక్కడ అలా లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు, చాలా డిసిప్లిన్గా కూర్చొని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఎన్విరాన్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ఇయర్ 3500 మెంబర్స్కి, అంటే మన తెలుగు వాళ్ళకి ఇక్కడ సీట్స్ అలాట్ చేయడం జరిగిందనమాట. సో అలాగే ఇక్కడ స్టూడెంట్స్ కూడా, తెలుగు స్టూడెంట్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఎక్కడ చూసినా కూడా తెలుగు మాట్లాడే వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఇంకా నేనైతే ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. వెళ్ళి తెలుసుకుందాం. అండ్ అలాగే మీరు రైట్ సైడ్ చూస్తే, సాగర్ ఒకసారి మన వాళ్ళకి రైట్ సైడ్లో ఆ జెండాలన్నీ చూపించు. 53 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారండి ఇక్కడ. అందుకనే ఇది ఒక, అంటే వాళ్ళు ఉన్నారని కాదు కానీ ఇండియాలో ఒక ఫారెన్ అట్మాస్ఫియర్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా, మన పిల్లలే ఫారినర్లు చదువుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు మన వాళ్ళే వెళ్తారు, కానీ ఫారినర్స్ వచ్చి ఫస్ట్ టైం మార్వాడి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అది మన ఇండియా గ్రేట్నెస్, అలాగే మన మార్వాడి యూనివర్సిటీ గ్రేట్నెస్. సో ఇక్కడ అలాగే 53 ఫ్లాగ్స్ అన్నమాట. వాళ్ళని అంటే వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ దేశాలని వాళ్ళు మర్చిపోకుండా ప్రతి ఒక్క కంట్రీకి ఒక ఫ్లాగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో నిజంగా చాలా బాగుంది. ఇలాంటి యూనివర్సిటీ, అవును నిజంగా అసలు ఇలాంటి యూనివర్సిటీ ఎక్కడ చూడలేదు. చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ అలాగే మనం ఇంకా స్టూడెంట్స్ తో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. వెళ్దాం. మీరు కూడా వచ్చాయి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో అడ్మిషన్స్ పొందవచ్చు. అక్క, నువ్వు చెప్పిన 53 కంట్రీస్. ఎస్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చారో వాళ్ళ కంట్రీస్ పేర్లు కూడా రాశారు. అవును, బయట జెండాలే కాదు, ఇక్కడ ఆల్రెడీ ఇవి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా చూసాను. ఓకే. కొన్ని పేర్లు అయితే పలకడానికి కష్టంగానే ఉన్నాయి, కానీ మనకి బాగా నోటెడ్ ఉన్నవి మలేషియా, శ్రీలంక, థాయిలాండ్. సో ఇలాంటి పేర్లు మనం రెగ్యులర్ గా వింటాం కాబట్టి ఇలాంటి పేర్లు పలకడానికి కూడా ఈజీగా ఉంటుంది. నైస్, ఇది కూడా బాగుంది. ప్రతి లైబ్రరీలో ఓన్లీ మనం నాలెడ్జ్ కి సంబంధించిన బుక్సే చూస్తా ఉంటాం, కానీ ఇక్కడ చూసావా పవిత్ర గ్రంథాలు ఎన్ని ఉన్నాయో. అవును, రామ్ వేద్, బైబిల్, ఖురాన్ అన్నీ ఉన్నాయి. అండ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. డిస్టెన్స్ ఒక్కొక్కరికి ఇద్దరు కూడా కూర్చోట్లేదు. ఎంత డిసిప్లైన్ ఉంది కదా. అవును, నేను యాక్చువల్లీ నీకు ఎంటర్ అయినప్పుడే చెప్పాను కదా, చాలా డిసిప్లైన్గా ఉన్నారు పిల్లలు. అవును, వాళ్ళని చూడగానే ముచ్చటేస్తుంది నాకు, ఎంత డిసిప్లైన్గా ఉన్నారు అసలు. అవును, కానీ ఇక్కడ లైబ్రరీలో డిసిప్లైన్గా ఉండటం వేరు, కానీ క్యాంపస్లో కూడా చూడు, ఎవరిని చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ, చదువుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ ఉన్నదే తప్ప పిచ్చి పిచ్చిగా తిరగటాలు అలా ఏం కనిపించలేదు. ఏం లేదు. అండ్ లైబ్రరీ కూడా అసలు చాలా పెద్దగా ఉందక్క. అసలు నేను చదువుకునే రోజుల్లో అయితే ఇలాంటి యూనివర్సిటీ నాకు దొరకలేదు. దానికి నేను నిజంగా చాలా చాలా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు అవకాశం వస్తే
ఖచ్చితంగా ఇదే యూనివర్సిటీలో జాయిన్ అవుతా. ఎస్. సో చూసారు కదండి, ఈ యూనివర్సిటీ గురించి తెలియక జాయిన్ అవ్వక ఇబ్బంది పడి ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసినప్పుడు మనం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేశామంటే కొన్నేళ్ల పాటు మన పేరు చెప్పుకోవాలి. మార్వాడి యూనివర్సిటీ పేరు చెప్పారంటే మీ పేరుని వాళ్ళు తలుచుకోకుండా ఉండలేరు. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో ఇంత మంచి యూనివర్సిటీలో చదువుకునే అవకాశం మీ పిల్లలకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము చెప్పామని కాదండి, మీరు కూడా స్వయంగా వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి. మీకు నచ్చితే జాయిన్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. సో లైబ్రరీ చూద్దాం, ఇంకా చూపించాలి. బుక్స్, బిగ్గెస్ట్ లైబ్రరీ. ఎంత ఇక్కడే కాదు, మళ్ళీ దీంట్లోనే పైన ఇంకోటి ఉంది. ఓహో, ఓకే. అవును, ఇందాక స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు లైబ్రరీ గురించి అడిగితే మీకు ఏ లైబ్రరీ కావాలి అని అడుగుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ 3-4 లైబ్రరీలు అయితే ఉన్నాయి. అవును, ఇందాక అక్కడ మనం చూసిన దీనికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ ఇది చాలా పెద్దది. దీనిపైన ఇంకో స్టేర్ కూడా ఉంది. ఓకే ఓకే. అవును, ఇగో పైన కూర్చోడానికి కూడా ఉంది. అవును, కానీ చాలా పెద్దగా ఉంది. లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏ లైబ్రరీలో ఈ ఫెసిలిటీ చూడలేదు. క్యూబ్ సపరేట్గా వాళ్ళ క్యాబిన్స్లో కూర్చొని చదువుకున్నట్టు చాలా బాగా అనిపించింది. నాకు పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, ఎంత ఆలోచిస్తే ఇలాంటి ఐడియాలు వస్తాయి వీళ్ళ భవిష్యత్తు కోసం. చాలా బాగా అనిపించింది. హార్ట్ఫుల్గా ప్రమోట్ చేశాను నేను దీన్ని. అవును అవును, నిజంగా అసలు చాలా డిసిప్లిన్గా ఉన్నారు అండ్ చాలా బాగా చదువుకుంటున్నారు. అండ్ వాళ్ళు టేబుల్స్ అరేంజ్మెంట్స్ కూడా బాగా డిస్టెన్స్ ఇచ్చారు, అంటే ఒకరికి కొంచెం డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి వీళ్ళు ఇచ్చారు. కానీ ఎక్కడ చూసినా నువ్వు సింగిల్ గా కూర్చున్నారు, కానీ ఇద్దరిద్దరు కూడా కూర్చోలేదు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, మేము ఏదో నేర్చుకోవాలి ఇక్కడ అనే ఇంట్రెస్ట్. జనరల్ గా పిల్లలకి ఆ అట్మాస్ఫియర్ కల్పించగలగాలి. ప్రశాంతంగా ఉంటేనే బాగా చదువుకోగలుగుతారు. అవును, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఒకసారి వస్తే వెళ్ళబుద్ధి అవుతుంది దివ్య, అంత చక్కగా ప్రశాంతంగా. వీళ్ళకి కొంచెం లైబ్రరీలోనే కాకుండా బయట వీళ్ళకి చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఉంది కదా, అక్కడ కూడా కూర్చొని చదువుకోవడానికి వీళ్ళకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నేచర్లో కూర్చొని చదివితే ఎక్కే వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అవును, కానీ అసలు వస్తే వెళ్ళబుద్ధి అవదు. మనకే ఎట్లా అనిపిస్తే స్టూడెంట్స్ పేరెంట్స్ని వదిలేసి ఇన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండాలంటే వాళ్ళకి కష్టం కదా, కానీ అట్లా వాళ్ళు బెంగ కూడా పెట్టుకోరేమో అవసరం లేదు. అవును. సో మనం ఇంకా లైబ్రరీలో కాకుండా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పాపం స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో అడ్మిషన్స్ పొందవచ్చు. సో యూనివర్సిటీ అంతా చూసాము, చాలా బాగుంది. అండ్ అలాగే అంత దూరం వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎన్విరాన్మెంట్ బాగుంది. అండ్ అలాగే యూనివర్సిటీ వాళ్ళు మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు మరి సంక్రాంతి వస్తుంది, మీకోసం ఒక బంపర్ ఆఫర్ నేను తీసుకొచ్చానమాట. ఆ ఆఫర్ ఏంటంటే కనుక కొంచెం ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేని వాళ్ళు చదువుకోగలుగుతారు, కానీ వాళ్ళకి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోవడం వల్ల చదువుకోలేని పిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మన మార్వాడి యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఏ విధంగా అంటే అప్ టు 50% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఈ ఆఫర్ కూడా అప్ టు Jan 15th వరకు మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా ఈ ఆఫర్ మీకు యూజ్ అవుతుంది. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన మార్వాడి యూనివర్సిటీ వాళ్ళకి 30 బ్రాంచెస్ ఉన్నాయి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో. సో మీకు నియర్ బై ఏ బ్రాంచ్ అయితే ఉంటుందో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. నాకు తెలిసైతే ఈ ఆఫర్ 100 మెంబర్స్కి మాత్రమే. సో లేట్ చేయకుండా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. అండ్ మనం యూనివర్సిటీ వైజ్గా చూసుకుంటే కనుక మంచి మంచి ఆపర్చునిటీస్ అండి, మంచి ప్లేస్మెంట్స్, అండ్ అలాగే మంచి ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇది ఇక్కడికి వచ్చి చూసి, ఈ ఎన్విరాన్మెంట్ చూసి, ఇక్కడ ఫ్యాకల్టీని చూసి, ఇక్కడ పిల్లల్ని చూసి ఖచ్చితంగా మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి మంచి పని చేశాము అని
పేరెంట్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంత మంచి ఆపర్చునిటీ ఇది. సో అంత మంచి యూనివర్సిటీ. సో ఖచ్చితంగా ఇది మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన చాలా విషయాలు నేను దివ్య మీతో షేర్ చేసుకున్నాము. ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. మేము దీన్ని 6 నెలల పాటు వీక్లీ వన్స్ ఎపిసోడ్స్ వైజ్గా రిలీజ్ చేయబోతున్నాము. ఎందుకంటే మీకు చెప్పిన ప్రతి విషయాన్ని చాలా క్లుప్తంగా మీకు వివరంగా ప్రతి వీడియోలో చూపించబోతున్నాము. ఇది ఫస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సో మన తెలుగు స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, హాయ్, నీ పేరు? నా పేరు వచ్చేసి యశ్వంత్ కుమార్. ఓకే, ఎక్కడి నుంచి? నల్గొండ నుంచి మేము. నల్గొండ నుంచి. ఓకే, ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇక్కడ? ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ మా లెక్చర్స్ వచ్చేసి అంతా మంచిగా చెప్తారు. ఇంకా లెక్చర్స్ కింద బాగా జరుగుతాయి. వచ్చేసి ల్యాబ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇటు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. లెక్చర్స్ వచ్చేసి నార్మల్గా అందరికి అంటే లోకల్ అని గుజరాతీ లాంగ్వేజ్ ఏం చెప్పరు. నార్మల్గా అందరిది అర్థమయ్యేది చెప్తారు. తెలుగు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ, బట్ ఇంగ్లీష్ అందరికి అర్థమయ్యేదని చెప్తారు. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు. తెలుగులో చాలా మంది ఉంటారు. నార్మల్గా వచ్చేసి చాలా ఉండొచ్చు తెలుగు వాళ్ళు. అప్రాక్స్ 60% ఉంటారు. 60% తెలుగు వాళ్ళే ఉన్నారు గుజరాత్. చాలా మంది వచ్చారు. ఓకే ఓకే, నైస్. అండ్ అలా ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ వచ్చేసి ఏ గ్రేడ్. దాని గురించి ఎక్కడ తక్కువ చేయాల్సిన అవసరం లేదు. బాగా చెప్తారు. మీకు ఎన్నిసార్లు ఎంత ప్రాబ్లం ఉన్నా అన్ని చూసుకుంటారు. మన లోవర్ క్లబ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. ప్రతి విషయంలో అంతా ఓకే. ఓకే, లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం? లాంగ్వేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో మాక్సిమం 60% తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏమి ప్రాబ్లం ఉండదు. హాయ్. హాయ్ మా పేరు? సిరిచందన. సిరిచందన. ఓకే, ఎక్కడి నుంచి? ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? విజయవాడ దగ్గర. ఓకే, నైస్. సో హాస్టల్లో ఉంటున్నారు కదా? హాస్టల్ ఎలా ఉంది హాస్టల్? చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే సాల్వ్ చేసేస్తున్నారు. వాషింగ్ మిషన్ ఉంటుంది, మనకి ఏమన్నా వెంటనే ఉతుక్కోవాలన్నా కానీ అంత బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సౌత్ ఫుడ్ కూడా స్టార్ట్ చేశారు. ఓకే ఓకే. సౌత్ ఫుడ్ అంటే నార్మల్గా మనం గుజరాత్ అనగానే ఇక్కడ ఎక్కువ రోటీలే తింటారు అని అనుకుంటాం చాలా మంది. బట్ మన తెలుగు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇంత బాగా చదువుకుంటున్నారు. సో ఫుడ్ కూడా బాగుండాలి కాబట్టి ఫుడ్ మెనూ ఎలా ఉంటుంది? ఫుడ్ మెనూ సాంబార్ ఉంటుంది, రైస్ ఉంటుంది, పప్పు ఉంటుంది, డైలీ ఉంటుంది. మళ్ళీ ఒడియాలు, ప్రతి ఒక్క ఐటమ్ మన తెలుగు నుంచి వచ్చినట్టే బాగుంటుంది. షెఫ్స్ని కూడా తెలుగు నుంచి తెప్పించారు. ఓకే, బాగుంటుంది. ఇక్కడ వంట చేసే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే? తెలుగు వాళ్ళు. ఓకే, ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఫ్యాకల్టీస్ కూడా మనం అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే క్లారిఫై చేస్తారు. చాలా పర్టికులర్గా ఏ డౌట్ ఉందో మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తారు. ఓకే ఓకే. అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ చాలా బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ చిన్న ప్రాబ్లం అయినా వెంటనే సాల్వ్ చేసేస్తారు. ఓకే. సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంది? సెక్యూరిటీ స్ట్రిక్ట్గా ఉంటుంది చాలా. హాయ్. హాయ్, మీ పేరు? గీత. గీత, ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి. ఓకే. సో ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు ఇక్కడ? లాస్ట్ ఇయర్. సో 1 year అయిపోయింది. అంటే ఫస్ట్ సెమ్ అయ్యింది. ఫస్ట్ సెమ్ అయింది. ఓకే, ఎలా ఉంది కాలేజ్? ఎలా ఉంది? బాగుంది. అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది? బాగా చెప్తున్నారు, అన్ని అర్థమవుతున్నాయి. ఓకే. గుజరాతీ అనే కాదు, అందరినీ ఒకలానే చూస్తున్నారు, బాగా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే. ఇంగ్లీష్ లోనే అందరూ మాట్లాడుతున్నారు, అర్థమవుతుంది అంత. ఓకే. మాక్సిమం తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో హాస్టల్లో ఉంటున్నావు కదా, సో ఫుడ్ ఎలా ఉంది అక్కడ? సెక్యూరిటీ ఎలా ఉంటారు? సెక్యూరిటీ విషయంకి ఏం తక్కువ లేదు, అందరూ బాగానే ఉంటున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మొన్నే మాట్లాడిపించి అన్ని మార్పించారు. మొత్తం తెలుగు ఫుడ్డే పెట్టిస్తున్నారు. చెఫ్ కూడా తెలుగు వాళ్ళే వస్తున్నారు. ఓకే ఓకే. సో మరి అంత దూరం ఉంటున్నావు కదా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ ఏమైనా వస్తుందా? లేదు లేదు, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న క్లైమేట్, వెదర్ మొత్తం ఏమి గుర్తులేదు. ఏమి గుర్తులేదు, అన్ని మర్చిపోయి హ్యాపీగా చదువుకుంటున్నావు. ఓకే ఓకే, నైస్. థ్యాంక్ యూ. హాయ్. హలో, పేరు? పావని. పావని, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ, చాలా మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా బాగుంది, స్టడీస్ ప్రకారం అన్నీ బాగుంది, ఫీజు కూడా ఓకే. అంటే అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ జస్ట్ ఫీజెసే చాలా ఎక్కువ ఉన్నాయి. దాని దగ్గర పోల్చుకుంటే చాలా బెటర్. ఇంకా స్టడీ కూడా చాలా బాగుంది ఇక్కడ, అందుకే చూస్ చేసుకున్నాను. అండ్ హాస్టల్ వైజ్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే అమ్మాయిలు హాస్టల్లో జాయిన్ అవుతున్నారంటే సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఫస్ట్ చూసేది అదే. సో సెక్యూరిటీ ఎలా? చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలన్నా పేరెంట్స్ నుంచి పర్మిషన్ వస్తేనే వాళ్ళు మనల్ని బయట పంపిస్తారు, అవును, లేదనుకో అస్సలు పంపరు. అవును.
ఎక్కడికక్కడ సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకుంటారు, బాగా చూసుకుంటారు హాస్టల్స్లో కూడా, అంత బాగుంటుంది. ఓకే, ఈ యూనివర్సిటీ నువ్వు ఓన్గా చూస్ చేసుకున్నావా ఆర్ పేరెంట్స్ చూసి ఈ యూనివర్సిటీలో వేశారా? అంటే మా కాలేజ్కి వచ్చారు, చెప్పారు ఈ యూనివర్సిటీ గురించి. అప్పుడు నుంచి కొంచెం ఫైండ్ చేసా, మొత్తం దీని గురించి తెలుసుకుని బెటర్ అనిపించింది కాబట్టి నేనే సజెస్ట్ చేశాను మా పేరెంట్స్ కూడా ఇది బాగుంది అనేసి. సో అట్లా వచ్చాను. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? అందరు బాగా, ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఏం చెప్పవసరం లేదు, నీట్గా బాగా చెప్తారు, మంచిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు, చెప్తారు చాలా బాగా. నిజం చెప్తున్నావు కదా? నిజమే చెప్తున్నా. ఓకే, నిజమే. సో ఎక్కడ ఇబ్బంది కానీ లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, అంత ఓకే బాగానే. ఓకే, అంత హ్యాపీ. అంత కూల్. happy. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, యువర్ నేమ్? వైష్ణవి, ఫ్రమ్ వేర్? ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు ఏమో మాట్లాడినట్టున్నారు మనతోటి. ఓకే, సో అందరు ఫ్రెండ్స్ అయిపోయారా? చాలా రాజమండ్రి అంటే మన వాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అలా ఏమైనా ఉందా? ఉంది, అందరూ మన వాళ్ళే. ఓకే, సో ఎలా ఉంది యూనివర్సిటీ, ఎలా ఉంది? చాలా బాగుంది చెప్పాలంటే. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ముందు ఇంకా అలా ఏం కాకుండా నేనే పూర్తిగా తెలుసుకుని సెర్చ్ చేసి నేనే పేరెంట్స్కి చెప్పి ఇలా వచ్చాను ఇక్కడికి. సో వచ్చాక ఎలా ఫీల్ అయ్యావు? వచ్చిన వెంటనే అయితే చాలా హ్యాపీ. అసలు నేను అంటే నేనే సెర్చ్ చేసి నేను వాంటెడ్గా వచ్చాను కదా, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, మంచి డెసిషన్ తీసుకున్నాను అనుకున్నావా? ఓకే ఓకే, నైస్. అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఫ్యాకల్టీ చాలా బాగుంది, అంతా ఇంగ్లీష్లోనే చెప్తారు, సో బాగానే అర్థమవుతుంది అందరికీ. ఒకవేళ మనకి ఏదైనా పర్సనల్గా కావాలన్నా వాళ్ళు అసలు హెసిటేట్ అవ్వరు, మనం సెపరేట్గా వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్స్ ఉన్నా చెప్తారు. ఇంకా లైబ్రరీ అంతా ఓకే ఓకే ఓకే. సో స్టడీ అవర్స్ ఉంటాయా? స్టడీ అవర్స్ అలా ఏమి ఉండవు, అంటే లైక్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా మనం కావాలంటే కాలేజ్కి వచ్చి చదువుకోవచ్చు, లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు, లేకపోతే బయట ట్రీస్ అవన్నీ ఉంటాయి అక్కడ కూర్చొని మన ఇష్టం ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. ఓకే ఓకే, నైస్, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, పేరు? రణధీర్. రణధీర్. ఓకే ఓకే. సో ఎక్కడి నుంచి నువ్వు? జైతల్, తెలంగాణ. తెలంగాణ, ఓ పక్క తెలంగాణ. సో తెలంగాణలో మస్తు యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అంటే ఇక్కడ వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, అందరితో కమ్యూనికేషన్ పెరుగుతుంది కదా, అట్లా అని కాలేజ్కి వచ్చేసి. ఓకే ఓకే, నైస్. సో అండ్ అలాగే ఇక్కడ హాస్టల్లోనే ఉంటున్నావు కదా, హాస్టల్ ఎట్లుంది? హాస్టల్ బాగుంది, సెక్యూరిటీ అయినా ఫుడ్ అయినా చాలా బాగుంది, సౌత్ ఫుడ్ కూడా పెడతారు. ఓకే, హాస్టల్ బాగుంది. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎట్లున్నారు? ఫ్యాకల్టీ మంచిగా మనకి అర్థమయ్యేలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీగా చెప్తారు. ప్రతి ఒక్క ల్యాబ్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ విషయంలో ఏం డిసడ్వాంటేజెస్ చాలా బాగుంటాయి. ఓకే ఓకే, అండ్ ఇక్కడ మొత్తం అంబియన్స్ కానీ ఎన్విరాన్మెంట్ మొత్తం ఎట్లుంటది? అండ్ ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కదా, స్పోర్ట్స్ చాలా బాగుంటాయి, ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఉంటాయి, అందరితో మనం ఆడుకోవచ్చు, టైం ఉంటాయి స్పోర్ట్స్ కూడా. ఓకే, టోర్నమెంట్స్ అన్ని ఉంటాయి. పార్టిసిపేట్ చేస్తారా మరి? చేస్తున్నాము. ఓకే ఓకే, నైస్ నైస్, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, పేరు? జస్విని. జస్విని, ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? విజయవాడ. విజయవాడ, ఓకే. విజయవాడ అమ్మాయి ఇందాక కూడా ఇంకొక అమ్మాయి మాట్లాడింది. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్, ఇంటర్ సేమ్ కాలేజ్ చదువుకున్నాం. ఇంటర్ సేమ్ కాలేజ్. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ కాలేజ్ జాయిన్ అయ్యారు? ఓకే, అనుకోని జాయిన్ అయ్యాము. ఒక మేడం వచ్చేసి మన కాలేజ్కి వచ్చి విజిట్ చేసి మా క్యాంపస్ గురించి చెప్పారు. ఓకే, బాగుందని చెప్పేసి అందరం ఇంకా కలిసి క్యాంపస్ జాయిన్ అయ్యాం. ఓకే, ఐ థింక్ 30 మెంబర్స్ జాయిన్ అయ్యాం మా ఇంటర్ కాలేజ్ లో నుంచి. 30 మెంబర్సా? ఓ, మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు ఈ యూనివర్సిటీలో. అవును, చాలా మంది 70% తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే, సో ఇందాక ఈ అమ్మాయి నాతో ఏం చెప్పింది తెలుసా, అసలు తెలుగు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎంత బాగుందక్క అని చెప్పింది. ఇట్ వాజ్ నైస్. సో ఇంకా ఫ్యాకల్టీ ఎలా ఉంది అండ్ హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది? ఫ్యాకల్టీ చాలా బాగుంది అక్క, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, చాలా మంచిగా చెప్తున్నారు. యాక్చువల్గా ఇంకా తెలుగు స్టేట్స్లో కన్నా ఇక్కడ స్టేట్స్లోకి వచ్చి చదువుకుంటే ఒక మోటివేషన్లా ఉంటుంది. అండ్ మనకి తెలుస్తుంది, ఇంకా కొంచెం బయటకు వచ్చి చదువుకుంటాం కదా, అండ్ గర్ల్స్ అంత ఈజీగా పంపించరు కదా, ఇట్లా వచ్చి చదువుకుంటే చాలా మంచిగా ఉందండి. ఇక్కడ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ గా మాట్లాడతారు, దేనికైనా కానీ సపోర్ట్ ఇస్తారు అక్క. సో గుడ్, అదంతా బాగా నచ్చింది. హాస్టల్లో ఇప్పుడు అన్నావు కదా పేరెంట్స్ అంత ఈజీగా బయటికి పంపించరు అని, సో పేరెంట్స్ అన్ని చూసుకొని పంపిస్తారు కాబట్టి ఇక్కడ హాస్టల్లో సెక్యూరిటీ ఎలా ఉంది? చాలా హై సెక్యూరిటీ ఉంటది అక్క ఇక్కడ. అట్లా నార్మల్ గా అట్లా ఉండదు అక్క, చాలా రిస్ట్రిక్షన్స్ తో. బయటికి వెళ్ళాలి అంటే పర్మిషన్ ఎలా తీసుకోవాలి? పేరెంట్స్ తో ఎక్స్పెక్ట్ ఇచ్చాలి ఖచ్చితంగా. అట్లా రిస్ట్రిక్షన్స్ చాలా
కన్ఫామ్గా ఉంటాయి అక్క. ఇక్కడ వీళ్ళందరూ మంచిగా మన పేరెంట్స్ లానే చూసుకుంటారు అక్క. ఒక మాటలో చెప్పాలంటే మన తెలుగు వాళ్ళని కూడా చేశారు యాక్చువల్గా వార్డెన్స్ కింద, ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి. ఓకే, సో నైస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో అడ్మిషన్స్ పొందవచ్చు. ఓకే, నా వెనుక గ్రౌండ్ చూస్తున్నారు కదా. సో పిల్లలతో గ్రౌండ్ అంతా నిండిపోయింది. సాయంత్రం మంచిగా చక్కగా ఆడుకుంటున్నారు. ఓకే, అసలు ఇంకొక విషయం, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మేము ఇందాక రూపా చెప్పినట్టుగా ఎపిసోడ్స్ వైజ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా. ఈ ఎపిసోడ్స్లో చాలామంది ఇంటర్వ్యూస్ రాబోతున్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఒకటి అడ్మిషన్స్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారిని కూడా మేము ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అండ్ మాకు కొన్ని డౌట్స్ ఉంటాయి, అలాగే పిల్లల పేరెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి, పిల్లలకి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. అలాంటి విషయాలని మేము ఎపిసోడ్స్ వైజ్గా చేయాలి అని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ మీకు యూజ్ అవుతాయి. మీకు చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు మన మార్వాడి యూనివర్సిటీ గురించి తెలుస్తాయి. అలాగే మీతో పాటు మేము కూడా తెలుసుకుంటాము. ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రేక్షకులందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. సో అలాగే మీకు ఒక ఆఫర్ కూడా చెప్పాను. సో ఆఫర్ కూడా మిస్ చేసుకోకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat.